అనంతపురం అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకు దిగారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించే బీఆర్ నాయుడును తొలగించాలని కోరుతూ తిరుపతిలో ధర్నా చేసిన వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలు నినాదాలు చేశారు. అనంతపురం అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివారెడ్డి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివారెడ్డి, అనంతపురం అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకు దిగారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించే బీఆర్ నాయుడును తొలగించాలని కోరుతూ తిరుపతిలో ధర్నా చేసిన వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలు నినాదాలు చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివారెడ్డి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివారెడ్డి, చెప్పండి, వైఎస్ఆర్సీపీ నేతల నిరసనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత, తిరుమల పవిత్రతను కాపాడాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజున అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాస్వామ్యబద్ధంలో బైఠాయించిన పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ప్లకార్డులను ప్రదర్శిస్తూ బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలి, ఎందుకంటే బీఆర్ నాయుడు అశ్లీల దృశ్యాలు, అదేవిధంగా అనేక మంది మహిళలతో అసభ్యంగా దురుసుగా ప్రవర్తించడం, అదేవిధంగా లైంగిక వేధింపులు పాల్పడ్డ ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరోవైపున ఇంత జరిగినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన తిరుపతిలో అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మనం కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో మాట్లాడదాం. ప్రధానంగా ఈ ధర్నా ద్వారా ఏం డిమాండ్ చేస్తున్నారు, చెప్పండి. టీటీడీ పవిత్రని కాపాడలేని బీఆర్ నాయుడు గారికి వెంటనే రాజీనామా చేయాలని తెలియజేస్తున్నాము. ఏదైతే నిన్న రోజు ఈ మధ్యకాలంలో మేము చూస్తున్నాం, ఎన్ని రోజుల నుంచి ఆయన కనపడకపోవడం, నిన్నటి రోజున సోమవారం రోజున ఆయన రావడం తిరుపతికి, వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ఆ హోటల్ వద్దకు వెళ్ళి నిరసనలు తెలియజేస్తుంటే, శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తుంటే, రాజ్యాంగబద్ధంగా నిరసనలు తెలియజేస్తుంటే, ఈరోజు టీడీపీ గుండాలు వచ్చేసి ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీ నేత నవీన్ అనే పైన కంటే లక్ష్మీ అనే వాళ్ళపైన కూడా ఏ విధంగా ఈరోజు దాడులు చేయడం చాలా దారుణం అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం దీనికి వెంటనే చర్యలు తీసుకొని ఎవరైతే వాళ్ళు పనిచేసుకుని ఖచ్చితంగా చర్యలు తెలియజేస్తున్నాను. నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు కడుతున్న పరిస్థితి తిరుపతిలో ఉంది. ఎట్లా చూస్తారు మీరు ఒక దళిత సంఘం నేతగా? కూటమి ప్రభుత్వం ముఖ్యంగా దళితులను వాడుకొని ఇవాళ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా ఎవరైతే న్యాయం కోసం పోరాడతారో, ఎవరైతే కేసుల కోసం ప్రశ్నిస్తారో, తప్పుడు విధానాలను ప్రశ్నిస్తారో, ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతారో వారిపైన దళితులను వాడుకొని ఇవాళ ఎస్సీ ఎస్టీ కేసులు పెడతా ఉంది. ఇవాళ డ్రగ్ కేసులో పట్టుబడినటువంటి ఎంపీని స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అదే మా దళిత బిడ్డలను తెనాలిలో బజార్లో నడిపించుకుంటూ విచక్షణంగా కొట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ పవిత్రమైన తిరుమల దేవస్థానాన్ని అపవిత్రం చేస్తున్న మిడ్ నైట్ మసాలా బీఆర్ నాయుడుని వెంటనే రాజీనామా చేయకపోతే మేము తీవ్రంగా ఉద్రిక్తంగా ఇంకా ముందుకు పోతామని చెప్పి. ప్రధానంగా ఎన్ని ఆరోపణలు వచ్చినా బీఆర్ నాయుడు విషయంలో చంద్రబాబు వైఖరి ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పటిదాకా రాజీనామా చేయలేదు, వరుసగా టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులు నేతలు సెక్స్ స్కాండిల్లో ఇరుక్కోవడం కానీ, అవినీతి అక్రమాల్లో ఉండడం కానీ బయటపడుతున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోండి? ఇది రంకు ప్రభుత్వం, బొంకు ప్రభుత్వం, డ్రగ్గు ప్రభుత్వం. ఈ ప్రభుత్వాల నేపథ్యంలో వీళ్లకు ఎన్ని అరాచకాలు జరిగినా, ఎన్ని మతపరమైన విద్వేషాలు వీళ్ళే రెచ్చగొడుతూ తిరుమల పవిత్రతను కాదరాస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం
కేవలం ఈరోజు అసత్యాలను ప్రచారం చేయడం జరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. ఖచ్చితంగా ఎవరైతే బిఆర్ నాయుడు ఈరోజు తక్షణమే అతన్ని క్షేమం తప్పించాలని చెప్పి కోరుతున్నాం. లేకపోతే భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమం జగన్మోహన్ నాయకత్వంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. రైట్, మరికొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలతో మాట్లాడదాం. ప్రధానంగా జెడ్పీ చైర్మన్ గారు, మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తోంది మొత్తం వ్యవహారానికి సంబంధించి? ఎందుకంటే టీటీడీ చైర్మన్ను రాజీనామా చేయాలని, అదేవిధంగా ఆయన వద్ద ఆందోళన చేసిన వైఎస్ఆర్సీపీ నేతలపైన అక్రమ కేసులు నమోదు చేసిన పరిస్థితి. కూటమి ప్రభుత్వము అప్రజాస్వామికంగా పరిపాలన చేస్తోందనడానికి నిన్నటి రోజున నిదర్శనం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికంగా కూడా ప్రతి ఒక్కరూ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామికి చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారి వ్యవహారం పట్ల తిరుపతిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మహిళలు, స్థానికంగా ఉన్నటువంటి మహిళలు శాంతియుతంగా ధర్నా చేస్తే వాళ్ళని విచక్షణారహితంగా టీడీపీ గుండాలు, కూటమి ప్రభుత్వ నాయకులు మహిళలని గోర్లతో రక్కి వాళ్ళ చేతులు ఇంచేసి మహిళల పెదవులపైన, వాళ్ళ ఒంటిపైన గాయాలు చేస్తూ అప్రజాస్వామికంగా కూడా పరిపాలన చేస్తూ కూటమి ప్రభుత్వము దాడులు, దౌర్జన్యాలు. ఈ ధర్నా ద్వారా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు పవిత్ర తిరుపతి తిరుమల దేవస్థాన అపవిత్రం చేసిన బిఆర్ నాయుడు గారిని వెంటనే తొలగించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మరింతగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతంగా చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే డ్రగ్స్ తీసుకొని పట్టుబడిన ఎంపీని మాత్రం స్టేషన్ పిలిచి పంపించేశారు. ఎట్లాంటి ధర్నాలు చేసినప్పటికీ అనేక కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుపై బనాయిస్తున్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా గతంలో దేవదేవుణ్ణి, ఈరోజు దేవదేవుడు అంటే ఏమాత్రం గౌరవం ఉందో కూడా మనం చూసాం. అదే పద్ధతుల్లోనే ఈరోజు దేవుడు లాంటి సుప్రీంకోర్టును కూడా, కోర్టును కూడా పక్కదారి పట్టించి ఒక డ్రగ్స్ కేసులో వాళ్ళ శాంపిల్స్లో తేలినటువంటి వాళ్ళకు కూడా ఈరోజు పవిత్రమైన పార్లమెంటుకు పంపించే ప్రయత్నం చేశారు. మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ తీసుకుపోతున్నారు? ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది? చంద్రబాబు నాయుడు గారు గమనించండి. ఆ దేవదేవుడు అంటే మీకు భయం లేదు, పోలీసు వ్యవస్థలు అంటే భయం లేదు, న్యాయ వ్యవస్థ అంటే భయం లేదు. అందుకే మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడున్నా ఎక్కడున్నా అది అన్యాయం పక్షానే ఉంటుంది. అది కేవలం ఏదైతే దౌర్జన్యాలు జరుగుతుందో వాటి పక్షానే నిలబడతానే దానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, టీటీడీ పవిత్రలు కాపాడలేటువంటి బిఆర్ నాయుడు వెంటనే తొలగించాలి. లేదంటే ఆ దేవదేవుడు మీకు భవిష్యత్తులో కఠినమైన శిక్ష వేస్తారని చెప్పేసి కూడా రైట్, మొత్తం మీదైతే బిఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అపవిత్రత చేస్తున్నారు. ఎందుకంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డూ పైన విష ప్రచారం చేశారు. అదేవిధంగా అనేక అశ్లీల వ్యవహారాల్లో పాలు పంచుకుంటున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పైన కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే మరిన్ని ఉద్యమాలు ముందు చేస్తాము, ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఆందోళన కొనసాగించి తీరుతామని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కవిత. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ. సమాధానం చెప్పమంటే కేసులా